వజ్రపాటి కౌశికి గారిని తన కుర్చీలో నుంచి దిగాలని మీరందరూ నిర్ణయించుకున్నారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? రై, ఇది మా కంపెనీ, మా ఇంట్లో సమస్య. దానికి సమాధానం ఎలా అయినా మేము వెతుక్కుంటాం. నీకు మాట్లాడే అధికారం కానీ మధ్యలో కలగజేసుకునే హక్కు కానీ ఏమీ లేవు. అక్క, కంపెనీ రూల్స్ ప్రకారం నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సీఈఓగా కూర్చోకూడదనే కదా కేదార్ని నా స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నారు. కౌశికి నేరం చేసిందని నిరూపణ కాలేదు కదరా? అప్పుడు కూడా యువరాజు నేరం చేశాడని నిరూపణ అవ్వలేదు కదన్నయ్య. అక్క, అప్పుడు నువ్వు చేసింది కంపెనీని కాపాడడం కోసం అయితే ఇప్పుడు నేను చేస్తుంది కూడా కంపెనీని కాపాడడం కోసం. సరే, నేను నా పదవి నుంచి రాజీనామా. తొందర పడకండి వదినా. ఒక 24 గంటలు టైం తీసుకోండి. మీ మీద కేసు ఉంటేనే కదా రాజీనామా చేయాలి. అప్పుడు కేసీ లేకపోతే చేయాల్సిన అవసరం లేదు కదా. ఏయ్, ఇవాళ ఉన్న కేసు రేపటికి గాల్లోకి ఎగిరిపోతుందా? అంత కష్టం ఎందుకు నిషి? హత్య ఎవరు చేశారో కనిపెడితే అప్పుడు వదిన చేయలేదు అని రుజువు అవుతుంది కదా. ఎల్లుండికి అక్క మీద కేసు ఉండదు సార్. ఒకవేళ అప్పటికి అక్క మీద కేసుంటే మీరన్నట్టుగానే అక్క రిజైన్ చేస్తుంది. అలాగే కౌశికి గారు, ఎల్లుండి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వస్తానండి. కేదార్ జగదాత్రి మళ్ళీ మొత్తం చెడగొట్టారు. వాళ్ళని ఏమీ చేయనివ్వకుండా నా చేతులు కట్టేస్తున్నారు. దెబ్బ కొట్టాలబ్బోడా. కొట్టింది మనమే అని కూడా తెలియాలి గాని కొట్టడం కనిపించకూడదు. అట్ట ఏమైనా నేను ప్లాన్ చేస్తా కదా. ఆలోపు వదిన నిజంగా కేసులో నుంచి తప్పించుకుంటే? ఏంటి తప్పించుకునేది? కౌశిక్ మీద పడింది మర్డర్ కేసు. అది 24 గంటల్లో తేలే విషయం కాదు. ఈసారి కౌశికి కుర్చీ దిగడం ఖాయం, అందులో యువరాజు కూర్చోవడము ఖాయం. ఇప్పుడు నువ్వు కేసులో ఇరుక్కుపోయి ఉండవు కదా. నీ పదవిలో కూర్చోడానికి నువ్వు అర్హురాలివి కాదు కదా. కంపెనీ రూల్స్ ప్రకారం నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సీఈఓగా కూర్చోకూడదనే కదా కేదార్ని నా స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నాను. వదిన అక్కడుంది. అక్కని ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు దాత్రి. పదవి కోసం, ఆస్తి కోసం వదిన మనసుని విరిచేశారు. పద వెళ్ళి మాట్లాడదాం. వదిన, అనవసరంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చానని అనిపిస్తుంది జగదాత్రి. లోపలే ఉండుంటే
ఈ మాటలు వినాల్సి వచ్చేదే కాదు. అయినా ఇదంతా చేస్తుంది, ఇన్ని మాటలు అన్నది ఎండి పోస్ట్ కోసమే కదా. అది కావాలని అడిగితే ఆనందంగా ఇచ్చేస్తాను జగదాత్రి. నా కుటుంబం కంటే నాకు ఈ ఆస్తి అంతస్తు ఎక్కువేం కాదు. ఇప్పుడే వాళ్ళు కోరుకున్నట్టు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను. వదినా, ఇక్కడ విషయం పదవి కావాలంటే ఆశపడితే సరిపోదు, అర్హత ఉండాలి. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే అర్హత మీ ఒక్కదానికే ఉంది. అవునక్క, అది కంపెనీలో పనిచేసే వాచ్మెన్ అడిగినా చెప్తారు. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడేది మన కుటుంబం మాత్రమే కాదు వదినా. మిమ్మల్ని నమ్ముకొని కంపెనీలో పనిచేస్తున్న వేలాది కుటుంబాలు కూడా బాధపడతాయి. కానీ 24 గంటల్లో ఏ అద్భుతాలు చేయగలం జగదాత్రి? నేను మావి గారిని చంపలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆయన్ని ఎవరు చంపారో తెలియదు. ఇలాంటప్పుడు ఇంత తక్కువ సమయంలో నిజాన్ని ఎలా కనిపెట్టాలి? ఎలా నేరస్తుల్ని పట్టుకోవాలి? ప్రతి నేరం వెనక ఒక కథ ఉంటుంది వదినా. అలాగే ఒక కారణం కూడా ఉంటుంది. ఆ కథని కనిపెట్టి కారణాన్ని కనుక్కోగలిగితే నేరస్తులెవరో మనం కనిపెట్టొచ్చు. అసలు మావయ్యని కసితీరా చంపారా? పొరపాటున చంపారా? గొడవలో చంపారా? గొడవ పడుతూ చంపారా? ఇలా ప్రతి క్రైమ్కి చాలా కోణాలుంటాయక్క. అయినా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్న కంగారులో ఒక్క చోటైనా పొరపాటు చేసుంటారు, తప్పటడుగు వేసుంటారు. దాన్ని మనం కనిపెట్టగలిగితే సమస్యకి సమాధానం దొరుకుతుంది వదినా. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోకండి వదినా. మేముండగా మీకేం కాదు. మీరే తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత మాది. మేము బయటికి వెళ్ళొస్తామక్క. జాగ్రత్త వదినా. మనకెక్కువ టైం లేదు కేదార్. ఇన్వెస్టిగేషన్ భూపతి నుంచి మొదలు పెడదాం. పద. వాడు సత్తే భూమి నాదే, ఈ ఊరి పెద్ద మనిషి పదవి కూడా నాదే అవుతుందనుకున్నా కానీ ఆడు సచ్చిన కాడ్నుంచి మనశ్శాంతి లేకుండా పోయినాదిరా. ఛ! అస్సలు మనశ్శాంతి లేదు. ఏం బతుకైపోయినాదిరా. ఎవడ్రా? ఎవరు మీరు? పోలీసా? మీరెందుకు వచ్చారు? పేరు వినగానే గొంతులో తడారిపోయింది, కళ్ళల్లో కంగారు మొదలైంది, మొహంలో భయం కనిపిస్తుంది. ఏంటి భూపతి గారు, పోలీస్ని చూసి భయపడేంతగా ఏం చేశారు మీరు? నేనేం చేసినా? ఏంటి దౌర్జన్యం చేయడానికి వచ్చిర్రా? మీరు పరందామయ్య గారిని ఎందుకు చంపారో తెలుసుకుందామని వచ్చాం. నేను చంపుడేంది? నేను ఎవరిని చంపలే. ఆయన నా ఊరికొచ్చి నన్నే నిలదీయనికి ఎంత ధైర్యం మీకు? తప్పు చేస్తే నిలదీయడం ఏంటి, తన్నులు కూడా పడతాయి. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతానంటావా? ఇంకా చూస్తారేట్రా? ఏసేయండి. ఆగండి. ఈ మాత్రం దానికి కొట్టుకోవడం దాకా ఎందుకు? కూర్చొని నిదానంగా మాట్లాడుకుందాం. సార్, ఆ గన్ను తీసి లోపల పెట్టండి సార్. మేడం, మీరు కూడా గన్ లోపల పెట్టండి సార్.
ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో అడుగుతా ఉండారు. చూడండి భూపతి గారు, మిమ్మల్ని కొట్టి నిజం కక్కించడం మాకు పెద్ద విషయం కాదు. కానీ వయసులో పెద్దవారని ఆగుతున్నాం. పరందామయ్య గారిని ఎందుకు చంపారు? నిజంగా నేను చెప్పలే. పరందామయ్య గారిని అందరి ముందు చంపుతానని ఛాలెంజ్ చేసిన విషయం మాకు తెలుసు. గుర్తుపెట్టుకో పరందామయ్య, నీకు సావంటూ వస్తే గది నా చేతుల్లోనే ఉంటాది. చూస్తా ఉండు, నిన్ను చంపి పొందబెట్టుకుంటే నా పేరు భూపతే కాదు. ఆయన చనిపోయిన రోజు మీరు సిటీ నుంచి రౌడీల్ని కూడా పిలిపించారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ ఈడి పరువు పోయేలాగా ఏదో ఒకటి చేయకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు. చెప్తా ఇలా సంగతి. నరకం అంటే ఎట్లుంటుందో చూపిస్తా బిడ్డ. నిజం ఒప్పుకోవడం వల్ల మీకే మంచిది. లేదంటే స్టేషన్లో ఇలా మాటలతో అడగను. సార్ నేను గిట్లా పరందామని చంపుదామనుకున్న మాట నిజమే. ఆ రోజు పట్నం నుంచి రౌడీల్ని పిలిపించింది కూడా నిజమే. ఆ రోజు రౌడీల్ని తీసుకొని మీ ఇంటి ముందుకు వచ్చిన అప్పుడు ఏం జరిగిందంటే, అన్నా ఇప్పుడు ఆడికెళ్ళి ఏం చేస్తావన్నా? నాకు జరిగినట్టే ఆడికి కూడా అవమానం జరగాలి. భూమి కోసం నాతోనే కయ్యానికి కాలు దూతాడా? ఈ భూపతి ఏందో చూపిస్తా. ఆడింట్లో ఒక్కడిని కూడా వదలవుతురా. అడ్డొచ్చిన అందరినీ కొట్టాలి. రండ్రా. ఏ రంగా, నేను చెప్పిందంతా మీకు గుర్తుంది కదా? అలాగేనా? అవండ్రా. ఎవరు పొడిచి పారిపోయినట్టున్నారా? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే మనమే చేపించినాం అనుకుంటారు. రే, ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపోదాం పదండి. అది జరిగింది. ఏంటి, మీరు వెళ్ళేసరికి ఆయన్నెవరో పొడి చేశారా? అవును మేడం. అప్పుడు అక్కడ కౌశికి గారు ఉన్నారా? నేను చూసినప్పుడైతే ఆడ ఎవ్వరు లేరు. నేను మంచినీళ్ళు తీసుకొని లోపలికి వస్తుంటే ఎవరో మూనినట్టు అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మావయ్య గారు కత్తిపొడితో పడిపోయి ఉన్నారు. రమ్య, మ్యామ్. అసలైన హంతకుడు దొరికే వరకు ఇతన్ని మన కస్టడీలోనే ఉంచండి. మేడం, మొత్తం చెప్పినా కదా మేడం. సార్ దాత్రి, మామయ్యని భూపతి చంపలేదు. ఇంకా చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. బయట నుంచి వచ్చినట్టు ఆధారాలు లేవు. అసలు ఏమీ అర్థం కావట్లేదు దాత్రి. ఆ రోజు రాత్రి భూపతి రాకముందు అక్కడ ఏదో జరిగింది కేదార్. అసలు ఆ రోజు వదిన నిద్ర లేచినప్పటి నుంచి ఏం జరిగిందో వదిన అడిగి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకేమైనా క్లూ దొరికే అవకాశం ఉంది. అవును, ఇప్పుడే వెళ్ళి అక్కని కలుద్దాం. అమ్మి కౌశికి, ఇయ్యాల రేపు నీకేం తినాలని ఉందంటే అవి చెప్పు. అవన్నీ నేను చేసి పెడతాను. ఏ ఇవాళ రేపే చేస్తావా? ఎల్లుండి చేయవా? చెయ్యడానికి అత్తయ్యున్నా అడగటానికి కానీ చేసింది తినటానికి కానీ వదిన ఇక్కడ ఉండదు కదా మావయ్య. అవునా? ఎక్కడికైనా వెళ్తున్నారా వదినా? బూచి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా. మా అక్క బేలు రేపటితో అయిపోతుంది కదా. ఓ, ఏందో అమ్మి, ఇంత పెద్ద ఇంట్లో నుంచి అంత చిన్న జైల్లో తిండి సరిగా లేకుండా, శుభ్రత లేకుండా ఎట్టా ఉంటావో ఏందో.
జైల్లో జాగ్రత్త కౌశికి. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వేం భయపడకు. నిన్ను ఎలా అయినా సరే మేమందరం బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అనుకుంటే అయిపోతుందా మరిది? హత్య కేసు అయితే 302 సెక్షన్ కింద శిక్ష 7 ఏళ్లకి పై మాటే అంట కదా. సెక్షన్ల గురించి శిక్షల గురించి బాగా తెలిసినట్టుంది కదా వైజయంతి గారు. అలాగే ఫోర్జరీ చేస్తే సెక్షన్ 465 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే సెక్షన్ 307 ప్రకారం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. సెక్షన్ 47 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ గన్స్ డీల్ చేసిన వాళ్ళకి 7 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. ఇక డ్రగ్స్, కిడ్నాప్స్, దోపిడీలు అన్నీ కలిపితే జీవితంలో కూడా బయటికి రారు. అమ్మయ్యా, నేను సేఫ్. ఇవన్నీ చేసిన వాళ్ళకంటే పక్క నుండి చూసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. అమ్మీ, కౌశికిని చూడగానే కయ్యమని లేచేది ఏలేంది? కౌశికిని మాట అనగానే మన మీద యుద్ధానికి వస్తుండాది. ఏమో అత్తయ్య, వాళ్ళిద్దరు కానీ కలిసిపోతే మనకి నిద్ర కూడా పట్టనివ్వరు. ఇప్పుడు ఆ సెక్షన్స్ అన్ని మాకెందుకు చెప్తున్నారు? ఊరికే సార్, మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. మాకు మీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ముందు బయటకు వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ వద్దంటే మరి ఇంట్రోగేషన్ మొదలు పెడదామా? ఇంట్రోగేషన్ మీరెందుకు చేస్తారు? ఎందుకంటే పరంధామయ్య మర్డర్ కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి, మిమ్మల్ని కేసు ఇన్ఛార్జ్గా పెట్టారా? అయితే రేపటిదాకా కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వరుదునా? ఇంట్రాగేషన్ అని ఈ రోజే అరెస్ట్ చేసేస్తారేమో. అరెస్ట్ చేయాలంటే ముందు కౌశిక్ గారు తప్పు చేసి ఉండాలి కదా నిషిక. నిజం కోసం నిలబడే మీరు తప్పు చేసుండరని మేం నమ్ముతున్నాం కౌశిక్ గారు. అందుకే ఇన్వెస్టిగేషన్ మీకు వ్యతిరేకంగా కాకుండా మీతోనే మొదలు పెడుతున్నాం. రండి. ఒక్క కానీ చెడి వాళ్ళతో ఆ తెల్లవారుజామున నేను మావి రూమ్లో ఉన్నానని చెప్తే నా పని అవుట్. చెడి ఈ కేసుని ఖచ్చితంగా నా మెడకే చుడుతుంది. ఆ రోజు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పండి కౌశిక్ గారు. ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వకుండా క్లియర్గా చెప్పండి. సరే, ఆ రోజు నేను పడుకున్నాక దాహం వేసి మంచినీళ్ళ కోసం వెళ్ళాను. అమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, నొప్పి.
మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఎవరూ లోపలికి రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ చూడలేదు, అంతేనా? అవును, చూడలేదు.